నమస్కారం. అన్నమయ్య సంకీర్తన లహరి పేరిట దూరదర్శన్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని అన్నమయ్య సంకీర్తనల గురించి సాహిత్యపరంగా, సంగీతపరంగా, భాషా ప్రయోగపరంగా కొన్ని అంశాలను గురించి వివరించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. అన్నమయ్య సంకీర్తనల్లోకి వెళదాం. కొన్ని సంకీర్తనలేమో కొంత వివరంగా చెప్పవలసినవి ఉన్నాయి, కొన్ని సంక్షిప్తంగా ముగించవచ్చు. ఇప్పుడు ఇందులో అన్నమయ్య సంకీర్తనల్లో ముందే చెప్పాను నేను, కవితా సమృద్ధి ఉంది, అద్భుతమైన కవితాత్మక పంక్తులు ఉన్నాయి. అలాగే ఒక్కొక్క దానికి ఓ రాగం ఉంది. ఇప్పుడు ఇంతవరకు హరియవతారమీతడని అతను అన్నాడే తిరుమలాచార్యుడు, పెద్ద తిరుమలాచార్యుడు, అది శ్రీరాగంలో ఉందని చెప్తారు. ఇప్పుడు నేను సామంత రాగంలో ఒక కీర్తన వినిపిస్తున్నాను. అది ప్రసిద్ధమైంది. అది అన్నమయ్య సంకీర్తనల్లో పల్లవి ఉంటుంది, 2 పంక్తులు, కొన్ని చోట్ల అధికంగా ఉండొచ్చు. మొత్తానికి పల్లవి, తర్వాత ఒక 3 చరణాలు, 4 చరణాలు కూడా ఉన్నాయి. ఏమిటిది అంటే, పల్లవిలో ఈ రాబోయే చరణాల్లోని అంశాలకు సంబంధించిన ఒక సమన్వయంతో కూడుకున్న భావం ఉంటుంది. ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడు ఇతను? వెంకటేశ్వర స్వామి గురించి చెబుతున్నాడు. ఎలా ఎత్తుకున్నాడు ఇది? కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇందులో వెంకటేశ్వర స్వామి గురించి చెబుతున్నాడు. కొండలలో నెలకొన్న, ఎక్కడో నగరంలో, మహానగరంలో, మేడల్లో ఉన్నవాడు కాదు, కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్నాడు. ఇక తమాషాగా వేశాడు అచ్చ తెలుగు మాట, కోనేరు. పుష్కరిణి అనే అర్థంలో సరస్సు ఉంది, దాని కోనేరు అని. అది ఆ ముఖద్వారం, ప్రధాన ద్వారం పక్కన ఉంటుంది కోనేరు. ముందు ఈ కోనేరు వెళ్ళి దర్శించి ఆ జలస్పర్శన చేసి లోపలికి వెడతారు. 2వ పంక్తిలో అంటాడు, అక్కడ అన్నమయ్య కనిపిస్తున్నాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. కేవలం కొండల్లో ఉన్నాడు, ఎక్కడో ఆటవిక స్థితి అని అనుకోకండి. అతను ఎలాంటి వాడంటే మహిమాన్వితుడు, అపార మహిమాన్వితుడు. ఇక్కడ మాట ప్రయోగించాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. 7 కొండల మీద ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. ఆ కొండలలో ఉండి చిన్న చిన్న వరాలు కాదు, అంతటి వరాలు గుప్పిస్తాడన్నాడు. కాబట్టి కొండ శబ్దం మీద చమత్కారంగా
అతను ఖేళన చేశాడనమాట. ఏడుకొండలంటే ఏమిటి? అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఇవన్నీ కూడా 7 కొండల్లో ఉన్నాడు అతను. ఇప్పుడు ఇంకా భక్తుల గురించి చెప్తున్నాడు. అసలు మనకు ఇంతవరకు పరిచయం లేని అపరిచితులైనటువంటి ఎందరో మహానుభావులు ఇందులో వస్తారు, భక్తులు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మరదాసుడు అంటే కుమ్మరి కులస్థుడైన దాసుడు, భక్తుడు. అతని పేరు కురువరతి నంబి. ఈ పేర్లు చూస్తుంటే ఇవి తమిళ నామాల్లాగా ఉన్నాయి, బాళులు కావచ్చు. కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. అతడు బంకమట్టితో పూలు చేసి అర్పించేవాడు. అందుకు సంతుష్టుడై శ్రీనివాసుడు ఇమ్మన్న వరములు, ఏ వరాలంటే ఆ వరాలు ఇచ్చేవాడని అర్థం. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి అంటే వీరత్వం చూపాడు, కయ్యం చేశాడనమాట, కయ్యానికి పాల్పడ్డాడు. ఆ తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. ఇది భక్త పరాధీనుడు వెంకటేశ్వరుడు అని చెప్పడం కోసం ఇందులో అంటాడు. మరో చరణంలో అందరూ చారిత్రక వ్యక్తులే ఉన్నారు, మనకు అపరిచితులు. అచ్చపు వేడుక తోడ అనంతాళువారికి, ఆళ్వార్ శబ్దం ఉంది మనకు, పెరియాళ్వార్, అతను అనంతాళ్వార్. దాన్ని చాలా మృదులంగా అనంతాళువారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు. అంటే తటాకం తవ్వుతున్నాడు అతను. తటాకం తవ్వేటప్పుడు అతను వెట్టికి అంటే ఏ జీతం ఏ భత్యము తీసుకోకుండా పనిచేశాడని అర్థం. దాన్నే ఇప్పుడు ఆళ్వార్ తటాకం అంటారని తెలుస్తున్నది. చివరి పంక్తుల్లో వెంకటేశ శబ్దం కానీ, వెంకటాద్రి శబ్దం కానీ, వెంకట విభు శబ్దం కానీ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే నామముద్ర అంటారు. ఏ నామముద్ర అయితే కవినామముద్ర లేక ఇష్టదైవత నామముద్ర. ఇప్పుడు ఉర్దూలో గజల్స్ ఉంటాయి, గజళ్ళు. వాడు దిల్కు బహలానేకు గాలిబ్ కా ఖయాల్ అచ్చా హై అంటాడు. గాలిబ్ గొప్ప కవి, ఉర్దూ కవి. అంటే చివరి చరణంలో చివరి 2 పంక్తుల్లో ఒక చోట తన పేరు పెట్టుకున్నాడు గాలిబ్ అని. గాలిబ్ అంటే అది కలం పేరు, పెన్నేమంటామే అది. ఆ రకంగానే మన పూర్వీకులు కూడా, కీర్తనకారులు కూడా, కృతికర్తలు కూడా తమ పేర్లు కానీ తమ ఇష్టదైవత నామాలు కానీ వచ్చేటట్టు చూశారు. ఇప్పుడు అన్నమయ్య ఇష్టదైవత నామమే అందులో ప్రయోగిస్తాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు.
దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు తొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండలంత వరములు పేడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు అచ్చపు వేడుకతో అనంతాళ్ళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు అచ్చపు వేడుకతో అనంతాళ్ళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు మచిక దొలక తిరుమల నంబి తోడుత మచిక దొలక తిరుమల నంబి తోడుత నిత్స నిత్స మాటలాడి నోచినవాడు మచిక దొలక తిరుమల నంబి తోడుత నిత్స నిత్స మాటలాడి నోచినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండలంత వరములు పేడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కంచిలోననుండ తెరుకచ్చి నంబి మీద కంచిలోననుండ తెరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలోననుండ తెరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలోననుండ తెరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంచనెకుడైన వెంకటేశుడు ఎంచనెకుడైన వెంకటేశుడు మనలకు ఎంచనెకుడైన వెంకటేశుడు మనలకు ఎంచనెకుడైన వెంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ పాలించినవాడు ఎంచనేకుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు పేడువాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు ఆ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడ. ఇక్కడ ఏమన్నాడు? నిన్ను అనగా ఎందుకు మిమ్ము అన్నాడంటే తర్వాత మమ్మ వస్తుంది, అంత జాగ్రత్తగా వేస్తుంటాడు. పొడగంటి అంటే చూసినామని, మిమ్మల్ని చూసాం మేము. ఎలా చూశారు అది తర్వాత వస్తుంది. ఎలా కనిపించారు ఆయన? మమ్ము ఎడయకమయ్యా, మళ్ళీ ఒక తెలుగు పలుకుబడి, ఇప్పుడు వ్యవహారగతం కానిటువంటి పదం. ఎడయకవయ్యా అంటే మాకు తొలగిపోకు, మా నుంచి తొలగిపోకని అర్థం. తొలగకుమయ్యా అని, మమ్మల్ని విడిచిపెట్టకు అని అర్థం. కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా. కులదైవం ఏమిటి? ఈయన కులం అంటే ఒక్కొక్క వంశం వారు, ఒక్కొక్క ఇంటి వారు మీ ఇష్టదైవతం ఏది అంటే శివుడు, విష్ణువు ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీరు చెప్తున్నది, ఈ భక్తులు చెప్తున్నది, కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా. చాలా నేరిచి పెద్దలిచ్చిన నివాసమా. కులస్వాములు ఇచ్చింది, పెద్దలు ఇచ్చింది, జ్ఞానుడు ఇచ్చినటువంటి నిధానం అన్నాడు. నిధానం అంటే పెన్నిధి. గారవించి తప్పిదీర్చు కాలమేఘమా. ఇది దగ్గరకు తీసుకొని దప్పి తీర్చు అన్నాడు. అంటే ఏ దప్పి? ఇది మామూలుగా దాహమా? కాదు. ఆ ఆధ్యాత్మిక భావన, దాన్ని సంపూర్ణంగా అందించేవాడు ఆ జలాలను. అలాంటి కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. మాకు చేరువగా దగ్గరగా ఉన్న, ఎక్కడంటే చిత్తములో ఉన్నాడు, మా హృదయంలో ఉన్నటువంటి శ్రీనివాసుడా. పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ. ఆ వెంకటేశ్వరుడే స్మరణ మాత్రం చేత సన్నిధిలో నిలిచాడు. కైవసమయ్యాడు భక్తులకు. భావింపగా మేము భావన చేయగానే కైవసమయ్యావు, మా చేతికి అందుకున్నాము. కైవసం, హస్తగతం అయ్యావు. మమ్ము చేవదీర కాచినట్టి చింతామణి. నీ చేవ ఉన్నంత వరకు దాన్ని ఉపయోగించి మమ్మల్ని కాపాడిన చింతామణి. చింతామణి కూడా వరాలు ఇచ్చేది, కోరినవి ఇచ్చేది. ఇక్కడ
ఈ పారిజాతం, చింతామణి, ఇప్పుడు రాబోతున్న కామధేను అన్నీ కూడా వరదాయకంగా ఉంటాయన్నమాట. కావించి కోరికలిచ్చే కామధేనువా, మామూలు మనధేనువు మన ఆవేమో పాలిస్తుంది. ఆ కామధేను ఉంది కోరికలు అనే క్షీరాలను అందిస్తుంది. మమ్ము తావై రక్షించేటి ధరణీధర. ఇక్కడ తావై అంటే దగ్గరగా ఉండి మాలో నివసించి రక్షించే ధరణీధర అన్నాడు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఇందులో అన్ని తెలుగు మాటలు. చేవదేర, తావై, ఈ రకంగా. తర్వాత చరణంలో చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగారడచి రక్షించే దివ్యౌషధమా. మేము చెడిపోకుండా, అపమార్గం పట్టకుండా మమ్మల్ని కాపాడే సిద్ధమంత్రమా అన్నాడు. సిద్ధమంత్రం అంటే సిద్ధించిన మంత్రం. సిద్ధించని మంత్రాలు చాలా ఉంటాయి. సిద్ధించిన మంత్రం, సిద్ధమైన మంత్రం. రోగాలడచి రక్షించే దివ్యౌషధమా. ఇంతవరకు ఆముష్మిక దృష్టితో వర్ణించిన వాడు ఇప్పుడు ఐహిక దృష్టికి వస్తాడు, నేల మీదకి వస్తాడు. రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, రోగాలను అణచివేసి మమ్మల్ని కాపాడే దివ్య ఔషధమా అన్నాడు. ఆ ఔషధం మామూలు ఔషధం కాదు, దివ్య ఔషధం. తర్వాత అంటాడు బడి పాయక తిరిగే ప్రాణబంధుడా. మళ్ళీ కొత్త ప్రయోగం వచ్చింది మనకు. బడి ఏమిటి? మనకు బడి అంటే పాఠశాల కాదు ఇది. బడి పాయక తిరిగి అంటే వెంబడే ఉండి, వెంబడియే బడి. పాయక తిరిగే ప్రాణబంధువా, ఆత్మబంధువు అనే మాట ఉంది. అది మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా. నువ్వు మమ్మల్ని గణించినావు, లెక్కబెట్టుకున్నావు, మమ్మల్ని నీ భక్తుల కోవలో చేర్చుకున్నావు. అలాంటి వెంకటనాథుడా అన్నాడు. పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ. పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ. పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ. పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా. మమ్ము నీలినట్టి కులదైవమా, కోరి మమ్ము నీలినట్టి కులదైవమా. చాలా నేరిచి పెద్దలిచిన నిధానమా, కోరి మమ్ము నీలినట్టి కులదైవమా. చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. గారవించి తప్పిదేచు కాలమేఘమా, గారవించి తప్పిదేచు కాలమేఘమా. మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. గారవించి తప్పిదేచు కాలమేఘమా. మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా.
శ్రీనివాసుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయగవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా కైవసమైన పారిజాతమా భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగాచినట్టి చింతామణి భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగాచినట్టి చింతామణి కావించి కోరికలిచ్చే కామధేనువా కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తావై రక్షించేటి ధరణీధరా కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తావై రక్షించేటి ధరణీధరా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయగవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిపాయక తిరిగే ప్రాణబంధుడా బడిపాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినటి శ్రీ వెంకటనాథుడా బడిపాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినటి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయగవయ్యా కోనేటి రాయడ పొడగంటి